ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం. చిన్న కొటేషన్ చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వీడియో వాచ్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేసేయండి. మంచి విషయాలు ఎవ్వరి చెవికి కూడా ఎక్కవు. అది కలియుగ ధర్మం. అదంతే. ఒకలో ఇద్దరు బ్రెయిన్కి ఎక్కించుకుంటే ఖచ్చితంగా బాగుపడతారు. నాకు తెలిసి ఏం లేదు. మధ్యతరగతి జీవితాలు. ఒక మాట చెప్పన, ఎంతైతే అనవండి కానీ ప్రైవేట్ జాబ్స్కి గవర్నమెంట్ జాబ్స్కి చాలా వ్యత్యాసం ఉంది. గవర్నమెంట్ జాబ్లో ₹1,00,000 వచ్చినా, ప్రైవేట్ జాబ్లో 50,000 వచ్చినా, గవర్నమెంట్ జాబ్లో 50,000 వచ్చినా, ప్రైవేట్ జాబ్లో ₹1,00,000 వచ్చినా దానికి వాల్యూ ఉండదు. గవర్నమెంట్ జాబే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సెక్యూర్ లేదండి ప్రైవేట్ జాబ్స్కి. అంటే వాళ్ళకి నచ్చితే ఉంచుకుంటారు, వాళ్ళకి నచ్చకపోతే తోసిస్తారన్నమాట. గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి కాదు. ఖచ్చితంగా కష్టపడి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్న వాళ్ళు లైఫ్ ఖచ్చితంగా సెటిల్ అవుతుంది వాళ్ళదైతే మాత్రం. అది పక్కా నిజం. అదే ప్రైవేట్ జాబ్స్ అయితే అలా కాదు. వాళ్ళకి నచ్చితే ఉద్యోగం ఇస్తారు, నచ్చకపోతే తీస్తారు, లేకపోతే నోటికొచ్చి మాట్లాడతారు. ఇలాగ ఎంతమంది స్పేస్ చేస్తున్నారు చెప్పండి, విత్ మా హస్బెండ్తో సహా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావాలని లేదు. బిజినెస్ మెన్స్ కూడా చాలామంది ఉన్నారు, బాగా డబ్బులు అది గెయిన్ చేసిన వాళ్ళు. కాకపోతే ప్రైవేట్ జాబ్స్కి గవర్నమెంట్ జాబ్స్కి ఓన్లీ జాబ్స్ మీద బతుకుతారు. బిజినెస్ అది చేత కాదు, ఇంకో పని చేయలేరు. మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వరకు ఆ జాబ్ పర్పస్ మీదే ఉంటారు చాలామంది. ఉన్నా సరే వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా శాలరీలు రావు, వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా బెనిఫిట్స్ ఏంటి ఉండవు. ఇంకా కొంచెం మాటలు కూడా పడాలి ప్రైవేట్ జాబ్స్లో మాత్రం. ఖచ్చితంగా ఇది నేను చెప్పగలను. ఎంత ఎంత ఇంజనీరింగ్స్ అయినా సరే, ఎంత వాళ్ళైనా సరే, అంటే చాలామంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాము, ల్యాక్స్ కొద్ది శాలరీ అంటారే, వాళ్ళు కూడా సఫర్ అవుతారు అన్నమాట. వాళ్ళకు ల్యాక్స్ కొద్ది శాలరీ వచ్చినా వాళ్ళకున్న కష్టం ఉంటుంది. వాళ్ళకి కట్ అయ్యి అన్ని వాళ్ళ ఖర్చులన్నీ పోగా అక్కడికే వస్తారన్నమాట. వాళ్ళకి ఏమి బల్క్గా వచ్చేది. కాకపోతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉన్నోడికి కొంచెం మామూలు కన్నా ఎక్కువగా వస్తుంది. గవర్నమెంట్ జాబు ఎందుకు సెక్యూర్ అన్నానంటే, రేపు పొద్దున్న తను ఎక్స్పైర్ అయిపోయినా తన భార్యకి సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. అలాగని నేను తప్పుగా అనడం లేదు. గవర్నమెంట్ జాబ్ కొన్ని బెనిఫిట్స్ అంటున్నాను అనమాట. ఫర్దర్గా ఏదైనా సరే గవర్నమెంట్ సైడ్ నుంచి హెల్పింగ్ నేచర్ అయినా సరే, గవర్నమెంట్ సైడ్ నుంచి డబ్బులు రావడం అయినా సరే, తన భాగస్వామికి ఒక పిల్లల మీద కానీ వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి అని ఆధారపడవనే విషయం కూడా ఉండదు. ఎంచక్కా పింఛన్ రూపంలోనైనా సరే వాళ్ళకి అమౌంట్ వస్తుంది, సంతోషంగా ఉండవచ్చు. ఆ లైఫే వేరు. గవర్నమెంట్ జాబ్స్ ఉంటే మాత్రం అందరికీ ఆ భాగ్యం దక్కదు, అందరికీ ఆ అదృష్టం ఉండదు. కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే చాలా కష్టమైన తీరు. ఈ రోజుల్లో అయితే ఇంకా కష్టం. అందుకే చెప్తాను అనమాట. ఉన్నది మన మిడిల్ క్లాస్ మనం ఏంటంటే అనుకుంటాము, ఒక ₹1,000 2,000 దాచుకోవాలి, పక్కన పెట్టుకోవాలని. అది రేపు పొద్దున్న దేనికో దానికి యూజ్ అవుతుందని. కానీ రేపు పొద్దున్న కాకముందే మనకు వచ్చిందే సరిపోదు. మనం 2,000 ఎక్కడ సేవ్ చేస్తాం, ఎక్కడ పెడతాం చెప్పండి? పెట్టలేము. అలాగని ఇంకొక పనికి వెళ్ళలేము, ఇంకో పని చేయలేము. బిజినెస్ పరంగా చేయాలన్నా కొన్ని మనకి ఏమైనా బ్రెయిన్లో మంచి థాట్స్ ఉన్నా మనీ కావాలి. బిజినెస్ చేయాలని అందులో రాణించమో తెలియదు. లైఫ్ అంతా ఇలా సాగిపోవడమే. నేను చెప్పే మాటలు నిజంగా ఇది నిజమో కాదు కనీసం కామెంట్ చేయండి. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఒకవేళ నా వీడియోస్ చూస్తే మాత్రం నేను ఎవరిని తప్పుపట్టి మాత్రం మాట్లాడలేదు. అంటే వాళ్ళకి సెక్యూర్ బాగుంటుంది. వాళ్ళు కష్టపడి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్నారు. అందరూ కష్టపడతారండి. అది కూడా మన నెత్తి మీద రాసిపెట్టి ఉండాలంట, అలా అనుభవించాలన్నా సరే. ఇది గవర్నమెంట్ జాబ్కి ప్రైవేట్ జాబ్స్కి ఉన్న వ్యత్యాసం. చాలా కష్టం, చాలా మాటలు పడాలి. కొన్ని జాబ్స్ కొన్ని జాబ్స్ బాగానే ఉంటుంది, కొన్ని జాబ్స్ ఇలాగుంటాయి అన్నమాట. అది మ్యాటర్.